సింగరేణి సంస్థలో భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనుంది. ఈ స్కామ్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రుల పాత్రపై ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయిందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి సంస్థలో భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేపు వరంగల్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. అయితే ఈ స్కామ్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రుల పాత్రపై ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయిందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, శశిరేఖ, ఈ బొగ్గు కుంభకోణం ఏదైతే ఉందో నైనీ కోల్ బ్లాక్ లో ఈ టెండర్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ నైనీ కోల్ బ్లాక్ కు సంబంధించి అంటే సృజన్ రెడ్డికి అప్పచెప్పే ప్రయత్నాలు జరిగాయి అని చెప్పేసి, ఇందులోనే ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుకుంటున్న ఈ సింగరేణి బొగ్గు గనులకు కూడా పెద్దగా ఇటు స్కాములు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక పక్క ఇటు రాజకీయ ఆరోపణలు అయితే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రేపు అంటే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు పూర్తిగా క్యాడర్ మొత్తం ఇటు జిష్ణుదేవ్ వర్మని కలవడానికి అయితే వెళ్తున్నారు. గవర్నర్ ని కలిసిన అనంతరం మరి ఎలాంటి డీటెయిల్స్ బయటపెడతారు అనేది కూడా చూడాలి. అలాగే గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పటికే ఈ నైనీ కోల్ బ్లాక్ టెండర్ ఆల్రెడీ క్యాన్సిల్ చేసినప్పటికీ కూడా ఒక పక్క చూస్తే మాత్రం అంటే ఏదైతే ఈ సింగరేణికి సంబంధించిన స్కామ్ల గురించి మాత్రం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇటు కవిత కావచ్చు, అంటే ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అదే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. అదే విధంగా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే విషయం మీద మాట్లాడారు. అదే విధంగా ఇది క్యాన్సిల్ చేసినప్పటికీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి కూడా అన్నారు. మరి ఒకవేళ ఇటు ప్రభుత్వం ఒకవేళ అనుమతినిస్తే ఇటు సిబిఐ విచారణకు కూడా పిలుస్తాము అని చెప్పడంతో ఇటు కేటీఆర్ మాత్రం ఒకే ఒక మాట అన్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు దొంగనే అడుగుతారు, మిమ్మల్ని విచారిస్తాము అని చెప్పేసి కూడా ఇలాంటి ఎద్దేవా మాటలు అయితే మాట్లాడారు. మరి దీనికి సంబంధించి ఇటు గవర్నర్ కి ఒక ముఖ్యమైన అంటే దీనికి సంబంధించిన ఒక నివేదిక అయితే రేపు సమర్పించబోతున్నారు. మరి దీని తర్వాత ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు, మరి గవర్నర్ ఏమైనా దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హారిక.